ఓహ్! అద్భుత సౌందర్యం! కలవరింపుగా అన్నాడు భాస్కర్. ఇంతటి సౌందర్యాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. తన్మయత్వంగా అంటూ కళ్ళు ఒక్క క్షణం మూశాడు. సిగ్గుతో చచ్చిపోతూ లోపల అగ్నిపర్వతాలు పేలుతుండగా బీతాహరిణిలా ఉన్న కల్పన చూపులు క్షణంలో రూపుమారాయి. చిరుత క్రౌర్యం, ఎరుపుదనం, వేగం ఆమె కళ్ళల్లో ప్రతిఫలించాయి. ఎరపై దూకే చిరుతలాగా దూరాన్ని అంచనా వేసుకోవడం, దానికి అవసరమైన వేగాన్ని సంతరించుకోవడం, పంజాలలో శక్తిని కేంద్రీకరించడం అసంకల్పితంగా ఆమెలో జరిగాయి. అతడు కన్నుమూసి తెరిచేలోగా అత్యంత వేగంగా, విసురుగా అతడిపై దూకిందామె. ఆమె సున్నితమైన చేతులకు అంత శక్తి, ఆమె సున్నితమైన దేహానికి అంత బలం ఎలా ఉందని భాస్కర్ ఆలోచించేలోపలే అతడు విసురుగా వెనకకు పడిపోయాడు. తల నేలకు తగిలి ఠంగుమని శబ్దం చేసింది. క్షణంలో అతడిపై నుంచి దూకి తడిచీరను అస్తవ్యస్తంగా ఒంటి చుట్టుకుంది. వెంటనే తేరుకుని చటుక్కున లేచి నిలబడ్డాడు భాస్కర్. వెంటనే కదిలి ఒక పక్కగా ఉన్న కిటికీలో పడున్న ఓ పాత అట్లకాడనందుకుంది. దాని కాడ సన్నగా ఉండి చివర కొనతేలుంది. రెండు చేతులతో దాన్ని బిగించి పట్టుకుని వెనగ్గా ఉంచుకుంది. భాస్కర్ విరగబడి నవ్వి గబుక్కున ముందుకు దూకాడు. వెనకున్న చేతుల్లోని అట్లకాడ ఒక్కసారి ముందుకొచ్చి సూటిగా భాస్కర్ కడుపులో దిగిపోయింది. క్షణం దిమ్మెరపోయాడు భాస్కర్. మరుక్షణమే అతడికి నొప్పి తెలిసింది. భయంతో కూడిన చిన్న కేక గొంతు నుండి వెలువడింది. కాని అతడికి తెలుసు, అన్ని కిటికీలు తలుపులు మూసుండడంతో ఆ కేక ఎక్కువ దూరం వినిపించదని, వినిపించే దూరంలో మనుషులెవరూ లేరని. దెబ్బ కన్నా భయంతో ఊహించని పరిణామానికి తబ్బిబ్బవుతూ రెండు చేతులతో పొట్టను పట్టుకున్నాడు. కల్పన కళ్లల్లో భయం లేదు, బరితెగింపుంది. ఆమె అనాలోచితంగా ఆ పని చేయలేదు, ఆలోచించే చేసింది. భాస్కరిచ్చిన గడువులో 5 నిమిషాలాగితే శీలాన్ని అపహరిస్తాడు. కాకుంటే తన ఉనికిని పోలీసులకు తెలిపి తను నరకానికి గురయ్యేలా చేస్తాడు. తను భాస్కర్కి లొంగే ప్రశ్నే లేదు. తాళి కట్టిన కమల వద్దనే శీలాన్ని కాపాడుకున్న తాను ఈ నీచుడిగా లొంగిపోయేది. ఇక ఉన్నవి రెండు మార్గాలు. ఒకటి తాను చనిపోవడం, రెండవది భాస్కర్ని చంపడం. తను చచ్చి సాధించేదేం లేదు. భాస్కర్ లాంటి నీచుణ్ణి చంపితే మరో ఆడకూతురు తనలా బాధపడదు. ప్రాణం శీలం కాపాడుకోవడం కోసం ఒక నమ్మకద్రోహిని చంపితే పెద్ద శిక్ష పడే అవకాశం లేదని ఆమెకు తెలుసు. అయినా భాస్కర్కి అవకాశం ఇవ్వకుండా, రిస్క్ లేకుండా ఒకే దెబ్బతో తన పని పూర్తి చేసుకోవాలనుకుంది కల్పన. ఏది ఏమైనా తనకు తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మార్గముంది. అదే ఆత్మహత్య. జీవితంలో ఓటమే మిగిలితే అది తప్పదు. అందుకనే బ్రతకడం కోసం రిస్క్ తీసుకుంది. గబగబా వచ్చి తలుపు తెరచి బయట గొళ్ళెం పెట్టింది. కమల్ ఇక్కడికొచ్చేలోగా, అత్యోదంతో నలుగురికి తెలిసేలోగానే ముందుగానే కమల్ని కలుసుకుని అక్కడి నుండి దూరంగా పోవాలని ఆమె ఆలోచన. కొంచెం ముందుకు కదిలి గేటు తోసుకుని బయటకు చూసింది. భయంతో ఆమె ఒళ్ళు గగురు పొడిచింది. ఎదురుగా ఒక వ్యక్తి వస్తున్నాడు. సఫారీ వైట్ షర్టు, ప్యాంటు, నల్ల బూట్లు. అతడిని చూసి గజగజా వణికిపోయింది. అతడు తనను వెన్నాడుతున్నాడని ఆమెకు బాగా తెలుసు. అయినా మొండి ధైర్యంతో అడుగు ముందుకు వేసింది. ఆమెనే చూస్తూ తాపీగా నడుస్తూ ఆ ఇంటివైపే వస్తున్నాడతను. వెనుతిరిగి చూడకుండా పరుగులాంటి నడకతో కదిలింది కల్పన. ఆ వైపు ఇళ్లు లేవు. అంతా ఎడారిలాంటి భూమే. కనీసం చెట్టు చేమ కూడా లేవు. ఇంటి ముందు వరకు వచ్చిన ఆ సఫారీ షర్టతను వడివడిగా పోతున్న కల్పనకేసి ఆశ్చర్యంగా చూశాడు. తల పంకించి గేటు తోసుకుని లోపలకు అడుగు పెట్టాడు. అప్పుడే వెనుతిరిగి చూసిన కల్పన ఒళ్ళు జల్లుమంది. అతడు లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా సంధించిన బాణంలా పొరుగు అందుకుంది కల్పన. ఆ ప్రాంతాల్లో ఆమెను ప్రత్యేకంగా గమనించిన వారు లేరు. దూరాన పొలాల్లో పనిచేసుకునే కొందరు పనులు ఆపి ఆసక్తిగా ఆమెను గమనించారు. కాని ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే అది మిట్ట మధ్యాహ్నం, దాదాపు 2 గంటల సమయం. ఆ సమయంలో ఆడది పరిగెత్తడం వింత అయినా వెనక ఎవరూ పరిగెత్తుకు రాకపోవడంతో ఆమెను అనుమానించలేదు వారు. పట్టపగలు ఆడది దొంగతనమో హత్యో చేసి పరిగెడుతుందని ఎవరూ అనుకోరు కదా. కాకుంటే పిచ్చిదేమనుకుంటారు. ఉచ్ఛ్వాసానికి నిశ్వాసానికి తేడా తెలియనంత దూరం పరిగెత్తింది కల్పన. అక్కడక్కడ గుడ్లు కాసుకునే పిల్లలు కేకలేసినా వినిపించుకోకుండానే పరిగెత్తింది. ఎడంవైపు కొద్ది దూరం రోడ్డు, కొంచెం ముందుగా చిన్న పల్లెటూరు కనిపించాయి. కాసేపు కూర్చుని అలుపు తీర్చుకుంది కల్పన. రొప్పు తగ్గాక వెనుతిరిగి చూసింది.
దూరంగా వస్తున్న తెల్ల సఫారీ చొక్కా కనిపించింది. అయితే దూరం ఎక్కువ ఉండడంతో కంగారు పడలేదు కల్పన. మెల్లగా రోడ్డుకేసి నడిచింది. 10 నిమిషాల్లో రోడ్ని చేరుకొని తృప్తిగా నిట్టూర్చింది కల్పన దూరంగా వస్తున్న బస్సుని చూసి. తన వద్ద డబ్బులేమీ లేవని గుర్తుకొచ్చిన ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. డబ్బు ముందు ఇవ్వందే బస్సు ఎక్కించుకోరు కదా. బస్సు వేగంగా ఆమెను దాటి దూసుకుపోయింది. కొంచెం దగ్గరగా వస్తున్న సఫారీ షర్టును చూసి కంగారు పడిందామె. అంతలో దూరంగా వస్తున్న లారీ కనిపించింది. ఆమె కళ్ళు కించిత్త ఆనందంతో మెరిశాయి. ఆపమన్నట్లు చెయ్యెత్తిందామె. 2 ఊళ్లకు మధ్యగా ఎవరూ లేని చోట ఒంటరిగా నుంచుని అందమైన ఆడది చెయ్యెత్తి లారీని ఆపమని కోరితే ఏ డ్రైవరైనా ఆపకుండా ఉంటాడా? ఎక్కడికి? క్లీనర్ కుర్రాడు తల బయటకు పెట్టి అన్నాడు. నెల్లూరు. టకీమని చెప్పింది కల్పన. వెంటనే తను పక్కకి కదిలి డోరు తెరిచాడు క్లీనర్. గబగబా లోపలికెక్కింది కల్పన. ఆమెనే ఓరగా గమనిస్తూ లారీని కదిలించాడు డ్రైవర్. డబ్బులి గారపట్టిన పళ్లతో ఇకిలిస్తూ అన్నాడు క్లీనర్ కొంచెం దూరం సాగాక. తల వంచుకుంది కల్పన. అప్పటి వరకు భయంతో వణుకుతున్న ఆమె తనువు కొంచెం విశ్రాంతి పొందింది. మనసు కొంచెం స్థిమితపడిందేమో. కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. ఒక్కో బొట్టు ఉబికి ఉబికి చెప్పలపైకి జారుతున్నాయి. డబ్బులు గొణిగాడు క్లీనర్ మళ్ళీ. అయితే ఆమె కన్నీళ్లు చూసి గట్టిగా అనలేదు. ఓరగా ఆమెని గమనించిన డ్రైవర్ ఆలోచనలో పడ్డాడు. చోటుగాంచోట లారీ ఎక్కడం, ముఖమంతా ఆందోళనతో నిండి ఉండడం, చెమటతో తడిసిన తనువు, సన్నగా అదిరే అధరాలు గమనించాక ఆమె ఎక్కడ్నుండో పారిపోయి వస్తుందని అర్థం చేసుకున్నాడు. అందుకే ఏమీ మాట్లాడవద్దు అన్నట్లు క్లీనర్కి సైగ చేసి తాను డ్రైవింగ్లో లీనమైపోయాడు. ట్రంక్ రోడ్లో ఒంటరిగా లారీ ఆపి ఎక్కే స్త్రీలను ఎందరినో చూశాడతను. కాని వారు ఎక్కేది అర్ధరాత్రి. వారి వృత్తి వ్యభిచారం. అనుభవం ఉన్న ఏ మగాడైనా సానికి సంసారికి ఉన్న తేడాను మొదటి చూపులోనే కనిపెట్టగలడు. అందుకనే ఆమె అలాంటిది కాదని, తాళి ఉన్న కన్యేనని ఊహించగలిగాడతను. లారీ పోయే వేగం కంటే అతడి ఆలోచనలు మరింత వేగంగా మారుతున్నాయి. ఒకసారి తల తిప్పి సూటిగా ఆమెకేసి చూశాడతను. కల్పన కోసం ఒక చీర కొనుక్కుని భాస్కరిచ్చిన అడ్రస్ గల డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కోసం నెల్లూరంతా తిరిగాడు కమల్. చాలామంది అది ఎక్కడుందో తెలీదన్నారు. అయినా పొట్టు వదలని విక్రమార్కుల్లా మెడికల్ షాపుల్లో విచారించుకుంటూ తిరుగుతున్నాడు. చివరికెవరో ఊరి బయట హాస్పిటల్ దగ్గర ఆ కంపెనీ ఉన్నది అన్నట్లుగా చెప్పారు. రిక్షా చేసుకుని అక్కడకు చేరుకున్నాడు కమల్. సాయంత్రం 4 గంటల సమయంలో ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కనిపించింది. ఉత్సాహంగా లోపలికి వెళ్ళాడు కమల్. క్యాష్ కౌంటర్లో కూర్చున్న ఒక అతనికి నమస్కరించి భాస్కరిచ్చిన లెటర్ ఇచ్చాడు. ఏ ఊరు బాబు మీది? అడిగాడతను కమల్ని యగాదిగా చూస్తూ. కావాలండి తడుముకోకుండా జవాబు చెప్పాడు కమల్. భాస్కర్ గారు మిమ్మల్ని కలుసుకోమని పంపారు. మీ వద్ద రిప్రజెంటేటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నసిగాడు కమల్. చూడు బాబు, ఈ భాస్కర్ ఎవరో మాకు తెలీదు. అదీగాక మా దగ్గర పోస్టులేం లేవు. కవర్ కమల్ చేతికిచ్చి తన పనిలో మునిగిపోయాడతను. అది కాదు సార్, మీరు భాస్కర్ గారితో చెప్పారట. అసలా భాస్కర్ ఎవరో నాకు తెలీదయ్యా విసుగ్గా నడతను. మీ పార్ట్నర్స్కి ఏమైనా తెలిసేమోనండి నసిగాడు కమల్. నాకు పార్ట్నర్స్ లేరయ్యా. అయినా చెబుతుంటే నీకు కాదు, నా దగ్గర ఏ పోస్టులు లేవు. చిరాగ్గా కమల్ కేసి ఓసారి చూసి తిరిగి తన పనిలో మునిగిపోయాడతను. దీర్ఘంగా నిట్టూర్చి లేచి బయటకొచ్చాడు కమల్. తనకు తెలియని కంపెనీకి భాస్కర్ ఉత్తరం ఎందుకు రాసిచ్చాడు? ఆలోచించిన కొలది అతడికి దానిలో ఏదో మడత పేచీ కనిపించింది. అతడి కళ్లకు కల్పన కనిపించింది. మనసు ఏదో కీడును శంకించింది. వెంటనే రిక్షాను పిలిచి బస్టాండుకు పోని అని ఎక్కి కూర్చున్నాడు. అరగంటలో కావలికి బస్ దొరికింది. నెల్లూరు సమీపిస్తుండగా లారీని పక్కకు తీసాపాడు డ్రైవర్. కొంచెం దూరంలో కనిపించే థర్మల్ పవర్ స్టేషన్ టవర్ని, దగ్గరగా కనిపిస్తున్న జనాల్ని, సిటీ బస్సుల్ని చూసి తాను టౌనుకు దగ్గరకొచ్చినట్లుగా నిశ్చయించుకుని నిబ్బరంగా కూర్చుంది కల్పన. సూర్యుడు ఇంకొద్దిసేపట్లో దిగాంతానికి చేరుకుంటాడు. అతడి వాలు కిరణాలు సోకి మరింత ఎర్రగా కనిపిస్తోంది కల్పన ముఖం. చూడమ్మాయ్, కల్పనకేసి తిరిగాడు డ్రైవర్. అతడికి దాదాపు 50 ఏళ్లుంటాయి. అయినా బలిష్టంగా 40 ఏళ్లవాళ్లా కనిపిస్తున్నాడు. అతడి కేసి తిరిగింది కల్పన.
నీ వాలకం చూస్తుంటే కట్టుగుడ్డలతో ఇంటి నుండి పారిపోయి వస్తున్నట్టుంది. చేతిలో డబ్బు కూడా లేకుండా లారీ ఎక్కావ్. తల ఉంచుకుంది కల్పన. నీకు నెల్లూరులో ఎవరైనా తెలిసిన వాళ్ళున్నారా? లేరన్నట్లు తల ఊపింది కల్పన. కొద్దిసేపట్లో చీకటి పడబోతోంది. ఈ టౌన్లో దిగి ఒంటరిగా నువ్వెక్కడికెళ్తావ్? ఎక్కడుంటావ్? నీకు గనక నిజంగా ఎవరూ లేకుంటే నాతో వచ్చేయ్. మా అమ్మాయిలా చూసుకుంటాను. కాదండి, నేనిక్కడ ఉండాలి, తప్పదు. గొణిగినట్లుగా అంది కల్పన. ఎక్కడుంటావ్? ఎవరికోసం ఉంటావ్? ఎంతకాలం ఉంటావ్? పట్టణంలో వయసొచ్చిన ఆడది ఒక్కరోజు కూడా ఎవరూ లేకుండా ఉండలేదు. నీ మంచి కోరి చెబుతున్నాను. నువ్వు ఏ తప్పు చేసినా నిన్ను కన్న తల్లిదండ్రులు తప్పక క్షమిస్తారు. కనుక మనసు మార్చుకుని ఇంటికి వెళ్ళు. నా మాట విను. ఈ జనారణ్యంలో నీలాంటి పిల్ల బ్రతకలేదు. నా మాట విని ఇంటికి వెళ్ళిపో. అతడి మంచితనానికి మనసులోనే జోహార్లర్పించింది కల్పన. అతడితోటి వెళ్ళవచ్చు అనిపించింది ఆమెకు. కాని దానివల్ల ఫలితమేమిటి? కేవలం బ్రతకడం కోసం తాను ఇల్లు వదిలి రాలేదు. కమల్తో బ్రతకడానికొచ్చింది. కమల్ ఇంకా ఊళ్ళోనే ఉండొచ్చు. అతన్ని కలవాలి, కలిసి తీరాలి, తప్పదు అనుకుంది. క్షమించండి, నేనిక్కడ ఉండి తీరాలి. పసిపిల్ల మంకుపట్టు పట్టినట్లుగా గాక ఈడేరిన జవ్వని అన్నీ ఆలోచించగల సమర్థురాలు చెప్పినట్లుగా చెప్పింది. దాంతో నమ్మకం కుదిరిందతడికి. లారీ స్టార్ట్ చేశాడు. పెన్నా బ్రిడ్జి దాటి సిటీ బస్సు స్టేషన్ వద్ద లారీ ఆపాడు. జాగ్రత్తమ్మా, చీకటి పడేలోపల బస్టాండో రైల్వే స్టేషనో చేరు అంటూ జేబులోంచి పర్సు తీశాడు డ్రైవర్. 2 10 కాగితాలు తీసి కల్పన చేతికి అందించాడు. సజల నయనాలతో అతడికి చేతులు జోడించి లారీ దిగింది కల్పన. గేరు మార్చి లారీని ముందుకు పోనిచ్చాడు డ్రైవర్. ప్రతి ప్రయాణికుడి దగ్గర నిక్కచ్చిగా డబ్బు వసూలు చేసే గురువు ఈమె వద్ద నుండి ఛార్జీ డబ్బులు తీసుకోకపోవడమేగాక ఎదురు డబ్బులివ్వడం ఆశ్చర్యం గొలిపింది అతనికి. ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతూ మరో చేత్తో కన్నీరు తుడుచుకున్నాడు డ్రైవర్. అతడికి తన కూతురు గుర్తొచ్చింది. కల్పన అంతే వయసున్న అతడి కూతురు ఒకని మాటలు నమ్మి అతడితో ఇంట్నుంచి వెళ్ళిపోయింది. అతడు మోసగాడని తెలిసాక అతడి నికృష్టపు చర్యలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పట్నుండి ఇంటి నుండి పారిపోయిన అమ్మాయిలంటే జాలతడికి. ఆ కన్నీరు అతడి కూతురు కోసం కాదు, తన కూతుర్లా మరో ప్రాణి బలైపోతుందే అని. బస్టాండ్లో ఉన్న చిన్న టీ బంకులో కొంచెం టిఫిన్ చేసి టీ తాగింది కల్పన. అక్కడున్న కుర్రాడి మొదలు ముసలివాళ్ల చూపులన్నీ తనపైనే ఉన్నట్లు ఆమెకు తెలుసు. జుగుప్సతో ఒళ్ళు జల్దరించినా సహించి ఊరుకుంది. ఆమె కళ్ళు కమల్ కోసం గాలిస్తున్నాయి. కాని అక్కడున్న ప్రతి మగవాడు ఆ చూపులు తన కోసమే అనుకుని మరింత ఆమె దృష్టిలో పడ్డానికి ప్రయత్నిస్తున్నాడు. అరగంట గడిచేసరికి సూర్యుడు కృంగిపోయాడు. పట్టణమంతా లైట్లు వెలిగాయి. ప్రయాణికుల షెడ్లో కూర్చుని కావలివైపు వెళ్లే ప్రతి బస్సుని పరీక్షగా చూస్తోంది కల్పన. కమల్ కనిపించలేదు. నిస్సహాయత ఆమెలో పెళ్ళుబుకి కన్నీరులా బయటపడ్డానికి ప్రయత్నిస్తోంది. కాని దానిని బలవంతాన తొక్కిపెడుతుందామె. చుట్టూ మూగిన జనంలో ఆమె ప్రతి చర్య గమనించేవారి సంఖ్య 4 వంతులు తగ్గిపోయింది. రాత్రి 9 అయ్యేసరికి 3 మాత్రం ఆమెకు కొంచెం దూరంలో నిల్చుని బీట్లు కొడుతున్నారు. అందులో ఒకతను బాగా తాగున్నట్లు అర్థమైందామెకు. పోనీ పోలీసుల దగ్గరికి వెళదామా అంటే తనపై 2 అభియోగాలున్నాయి. ఏం చెయ్యాలో పోలబోవడం లేదామెకు. బస్ దిగి గబగబా ఇంటికేసి నడిచాడు కమల్. అతడి మనసు ఎందుకో కలవరపడుతోంది. జనతాపేటలో భాస్కర్ ఇల్లున్న వీధివైపు తిరిగి టక్కున ఆగిపోయాడు కమల్. భాస్కర్ ఇంటి ముందు పోలీసు వ్యాన్ ఆగుంది. 4-5 పోలీసులు అక్కడ నిలబడున్నారు. ఏమైంది? కల్పన దొరికిపోయిందా? అతడి నుదుట స్వేద బిందువులు పేరుకోసాగాయి. అట్నుండొస్తున్న ఒక కాలేజీ స్టూడెంట్ని అడిగాడు. ఏమైంది బ్రదర్? అక్కడ పోలీసులున్నారు. ఆ ఇంట్లో ఉండే ఆయన్ని ఎవరో పొడిచారు. ఎవరు? నీరసంగా పలికింది అతడి స్వరం. ఎవరో తెలీదు. నిన్న అతను ఎవరో కొత్త కుర్రాడితో తిరిగాడట. అతడయ్యుండాలని జనం అనుకుంటున్నారు. అతని పరిస్థితి ఎలా ఉంది? నిక్షేపంలా బ్రతుకుతాడు, ప్రాణభయం లేదు అంటూ ముందుకు సాగాడా కుర్రాడు. గుండెలు జల్లుమన్నాయి కమల్కి. అడుగు ముందుకు పడలేదు. ఒక్క క్షణం ఆగి వెనుతిరిగాడు. ఎవరూ తనని గమనించడం లేదని గమనించాక. అప్పటికే చీకటి పడుతోంది. నెమ్మదిగా కదిలి ఉదయగిరి రోడ్డులో నడవసాగాడు. కుడిపక్కన ఒక పెద్ద స్కూల్ బిల్డింగ్ కనిపించింది. అటువైపు ఎక్కువ చీకటిగా ఉంది. గబగబా లోనికెళ్ళాడు. చాలా పెద్ద కాంపౌండ్ అది. వాచ్మెన్ ఏ మూలలో ఉన్నట్లుంది. అతన్ని గమనించలేదు.
గబగబా మెట్లెక్కి డాబాపైకి చేరుకున్నాడు కమల్. చుట్టూ ఎన్నో లైట్లు వెలుగుతూ ఉన్నా పైన చీకటిగానే ఉంది. బాగా చివరి వరకు నడిచి అక్కడ కళ్ళు మూసుకుని పడుకున్నాడు కమల్. కల్పన కోసం కొన్న చీర తలకింద ఉంచుకుని ఆలోచిస్తున్నాడు కమల్. అతడి హృదయం బాధతో బరువెక్కిపోయింది. తనను జనం హంతకుడు అనుకుంటున్నందుకు కాదు అతడి బాధ, కల్పన ఏమైందో అని. భాస్కర్ని హత్య చేసే అవసరం ఒక కల్పనకి మాత్రమే ఉందని అతడికి తెలుసు. అతడి ప్లాన్ అతడికి తేటతెల్లమైంది. తనను నెల్లూరులో ఉండమని చెప్పి తాను వెనకకు వచ్చాడన్నమాట. కల్పనపై కామం పెంచుకుని అత్యాచారం చేయబోయి ఉంటాడు. గత్యంతరం లేక ఆమె హత్యకు పాల్పడి ఉండాలి. అది పొరులకు తెలుస్తుందని భయపడి ఇంటి నుండి కల్పన వెళ్ళిపోయి ఉండాలి. ఎక్కడికి వెళుతుంది? ఆమె వెళ్లే ప్రదేశాలు రెండే రెండు. ఒకటి బస్ స్టేషన్ అయితే రెండవది రైల్వే స్టేషన్. పగలు హత్య చేసి రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ఏ మూర్ఖపు హంతకుడు కూడా కూర్చోడు. అక్కడ పోలీసులు గాలిస్తారని కాపు వేస్తారని అందరికీ తెలుసు. హంతకుడు ఆ ఊరివాడే అయితే ఎవరింట్లోనైనా దాక్కోవచ్చు. అలాంటి అవకాశం కల్పనకు లేదు కనుక ఊరు దాటి తీరాలి. ఏ ఊరు వెళ్ళొచ్చు? ఇంటికి వెళ్లే ప్రశ్నే లేదు. తను నెల్లూరు వెళ్లాడని తెలుసు గనుక నెల్లూరే వెళ్ళి ఉండాలి. వెళితే ఎలా ప్రయాణిస్తుంది? స్టేషన్కి వెళ్లి ట్రైన్ ఎక్కే అవకాశం లేదు. మధ్యలో ఎక్కడానికి ట్రైను స్టేషన్ లేకుండా ఆగదు కనుక రోడ్డు వెంట కొంత దూరం నడిచి ఏ లారీనో బస్సో పట్టుకుని నెల్లూరు చేరుండాలి. నెల్లూరు బస్ స్టేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ. తన ఊహలు ఒక కొలిక్కి రాగానే లేచి కూర్చున్నాడు కమల్. వెళ్ళాలి, వెంటనే నెల్లూరు వెళ్ళాలి. కాని ఎలా? జనం తనను హంతకుడనుకుంటున్నారు. పోలీసులు దాన్నే నమ్మచ్చు. కనుక తనకు ఉన్నది కల్పన వెళ్లగలిగిన దారి మాత్రమే. మెట్లు దిగి స్కూలు ఆవరణ దాటి బజార్లోకొచ్చాడు కమల్. సాధ్యమైనంత వరకు ఎవరి దృష్టి తనపై పడకుండా జాగ్రత్త పడుతూ గొంతులు సందులు తిరిగి ఊరి బయటకు చేరుకున్నాడు. అప్పటికింకా బాగా చీకటి పడి ఉండకపోవడంతో ఎవరూ అతన్ని అనుమానించలేదు. ట్రంక్ రోడ్డుకి చేరగానే ఒక లారీని ఆపాడు కమల్. నెల్లూరు సిటీ బస్సు స్టేషన్కు చేరేసరికి సరిగ్గా 12 గంటలైంది. అలానే కూర్చుని ఆలోచిస్తోంది కల్పన. చింపిరి జుట్టు గళ్ల చొక్కా వ్యక్తి ఒకడు కల్పన అటుకేసి చూస్తే సన్నగా కన్ను గిడుతున్నాడు. అదే మరో సమయంలో అయితే కాలిచెప్పు తీసుండేది కల్పన. అసలే సంఘర్షణతో ఉన్న మనసు మరో సంఘర్షణకు అంగీకరించలేదు. కోపాన్ని గొంతులోనే అదిం పట్టుకుని చూపు తిప్పుకుంది. కొంచెం దూరంగా ఉన్న తాగుబోతూ కళ్ళార్పకుండా ఆమెకేసి చూస్తున్నాడు. కల్పనకి భయం వేసాగింది. మెల్లగా అక్కడ్నుంచి కదిలింది. కల్పన బయలుదేరగానే ఆమె వెనకే కదిలాడు చింపురు జుట్టు గళ్ల చొక్కా వ్యక్తి. గబగబా నడుస్తూ తలతిప్పి చూసింది కల్పన. ఒక టీ బంకు దగ్గర టీ తాగుతూ కనిపించాడు సఫారీ షర్ట్ అతను. వెంటనే తల తిప్పుకుని పరుగులాంటి నడకతో రోడ్డు మీదకొచ్చాగింది. అప్పుడే రోడ్డు మీద ఆగిన లారీలోంచి దిగుతున్న ఆకారాన్ని చూసి ఆమె తనువు పొలకించిపోయింది. కమల్! దాదాపు పరిగెత్తినట్లుగా అతడి దగ్గరకు వెళ్ళింది. అదృష్టదేవత వెతుక్కుంటూ వచ్చినట్లుగా అనిపించింది కమల్కి. ఆనందోద్రేకంతో కళ్ళు చెమర్చాయి. గబగబా వెళ్లి అతడి చెయ్యి పట్టుకుంది కల్పన. పద కమల్, వెళ్ళిపోదాం త్వరగా. దాదాపు అతన్ని లాక్కుపోతున్నట్లుగా వెళుతోంది కల్పన. ఆమెను అనుసరిస్తున్నాడు కమల్. ఎవరైనా తమ చేతిని విడిపిస్తారేమో అన్నట్లుగా అతడి చేతిని అతి గట్టిగా పట్టుకుంది కల్పన. బజార్లో ఉన్న కొందరు వారి కేసి తేరిపారా చూస్తున్నా ఆమె పట్టించుకోలేదు. కమల్లో ఎన్నో ఆలోచనలు రేకెత్తుతున్నా ఆమె చేతి స్పర్శ అతడిలో అంతవరకు ఉన్న ఆందోళనను ఒక్కసారిగా తొలగించింది. అందుకని అత్యంత ఉత్సాహంగా ఆమె వెంట కదిలాడు. ఎక్కడికి వెళదాం? చిన్నగా అడిగాడు అతను. కాని కల్పన దానిని వినిపించుకోలేదు. అతడి చేయి పట్టుకుని ముందుకు దారి తీస్తోంది అంతే. ఎక్కడికెళ్లాలో ఆమెకు తెలీదు. కాసేపట్లో స్టేషన్ దాటారు. కొంచెం దూరంలోనే పెన్నా నది, దానిపై బ్రిడ్జీలు కనిపిస్తున్నాయి. వారిరువురు మాట్లాడుకోవడం లేదు. వారి చేతులే ఊసులు చెప్పుకుంటున్నాయి. తమ వెనకే వస్తున్న చింపిరి జుట్టు కుర్రాణ్ణి కల్పన గమనించలేదు. అసలు ఆమెకు ఇహలోకపు స్పృహే లేదు. నిద్రలో నడిచే వ్యక్తిలో వెళుతోంది. ఆనందంతో ఆమె గుండె ఎగిరెగిరి పడుతోంది. చెక్కిళ్ల నుండి కన్నీరు ధారగా వస్తోంది. అక్కడున్న చిన్న పార్కు దాటి పెన్నా నదిలో కాలు మోపారు వారు. నదిలో నీరు లేక మధ్యలో ఎక్కడో ఏరుంది. నదికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున వెలిగే నియాన్ల లైట్లలో ఏరు తళతళ మెరుస్తోంది. ఇసుకలో మెల్లగా నడుస్తున్నారు వారు.
చింపురు జుట్టు వ్యక్తి వారిని గమనించి ఒక్క క్షణం ఆలోచించి వెనకకు మరలి వెళ్ళిపోయాడు. తెల్లని ఇసుక చల్లగా మంచు ముద్దలా ఉంది. చందమామ మబ్బుల చాటునుంచి అప్పుడప్పుడు తొంగి చూస్తున్నాడు. మెత్తటి ఇసుకలో వారి పాదముద్రలు జంటగా పడుతున్నాయి. అతి చల్లగా ఈదురుగాలి వేగంగా వీస్తూ వారి జుట్టును రేపుతోంది. అయినా వారికి చలి అనే భావనే కలగలేదు. చలి పక్కనుండగా, నెలరాజు కాపుండగా చలి అక్కడ ఉండగలదా? ఎక్కడకు కల్పన? ఆమెను ఆపుతూ అడిగాడు కమల్. ఆగి కమల్ కేసి చూసింది కల్పన. చుట్టూ కనుచూపు మేరలో ఎవరూ లేరు. వెళదాం కమల్, ఈ సంఘంలో మనముండలేం. ఎవరూ లేని చోటికి, ఎవరూ రాలేని చోటికి, మనకు ఏకాంతంగా బ్రతకగలిగే చోటికి వెళదాం కమల్, ఉద్రేకంగా అంది కల్పన. తప్పకుండా నవ్వాడు, మనసారా నవ్వాడు కమల్. కాని ఆ చోటు ఎక్కడో ఉండదు కల్పన, తనని ప్రేమించేవారి హృదయంలో ఉంటుంది. మునివేళ్లతో లేచి కమల్ అధరాల్ని తన అధరాలతో అందుకుంది కల్పన. ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు కమల్. అదే తుది కౌగిలి అనే భావంతో ఉన్న ప్రేయసీ ప్రియుల్లా గాలి చొరబడలేనంత దగ్గరగా ఏకమయ్యారు వారు. అదే శాశ్వతమైపోతే బాగుండని ఇరువురి హృదయాలకు అనిపించింది. రెండు గుండెల్ది ఒకటేలయ్య, రెండు హృదయాలు ఒకే పల్లవి ఆలపిస్తున్నాయి. కొద్దిసేపటికి ఇరువురి హృదయాల్లో ఉన్న బాధ మాయమై మానసికోల్లాసం కలిగింది. తిరిగి కలవేమో అనుకున్న వారికి పునఃసమాగమం పునర్జన్మలా ఉంది. ఏటి ఒడ్డున ఒకరి పక్కగా ఒకరు కూర్చున్నారు. ఒకరి చేతిలో మరొకరి చెయ్యి. కల్పన జరిగిందంతా చెప్పింది. కమల్ జరిగిందంతా చెప్పాడు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. తర్వాత ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉండిపోయారు. ఎందరో ప్రేమికుల్ని చూసిన పెన్న ఆనందంతో తెల్ల తెల్లని దంతాలు కనిపించేలా ఉత్సాహంతో నవ్వుతుందేమో అన్నట్లుగా తళతళా మెరుస్తోంది. తరంగాల్లా కదిలే ఆమె కురులు చూసి పోటీపడి ఏరు మరింత వేగంగా ప్రవహిస్తోంది. అతడికి అతి దగ్గరగా జరిగింది కల్పన. కమల్, మత్తుగా పలికింది కల్పన. మరింత నిదానంగా పలికాడు కమల్. నా కోరికొకటి తీర్చవా? ఏంటది కల్పన? నన్ను నీలో ఐక్యం చేసుకో కమల్. మానసికంగా గాని భౌతికంగా గాని మనం వేరు కాదు అనిపించేటట్లుగా నీలో కలుపుకో. అతడికి మరింత దగ్గరవుతూ అంది కల్పన. కమల్ మాట్లాడలేదు. జాగు చేయకు కమల్, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. నన్ను నేను పవిత్రంగా నీకర్పించుకోవాలి అనేదే నా తాపత్రయం. నా ఈ చిన్న కోరిక తీర్చు కమల్. నన్ను అణువణువునా దోచుకో. నాకంటూ నాకేం మిగలకుండా సర్వం నీదే అయిపోయేలా మత్తుగా పలవరిస్తున్నట్లుగా అంటోంది కల్పన. పొరపాటునో దురదృష్టవశానో ఏ దుష్టుడైనా నన్ను తాకడానికి ప్రయత్నిస్తే వాడికి ఎంగిలి కూడా దక్కాలి కమల్. అందుకనే నన్ను నీలో ఐక్యం చేసుకో. అతడి గుండెలపై సొమ్మసిల్లి వాలిపోయింది కల్పన. ఆమె ముంగురులు సవరించి నుదుటిపై ముద్దాడాడు కమల్. కొద్దిసేపటికి ఆమె మగత నుండి స్పృహలోకొచ్చింది. నా కోరిక తీర్చవా కమల్? మొద్దుగా అంది. తప్పకుండా. ఆమె వెన్ను నిమురుతూ అన్నాడు కమల్. కాని ఇప్పుడు కాదు. ఏం, ఎందుకని? శివాల్ను ప్రశ్నించింది కల్పన. శివాల్న పైకెగిరిన ఆమె నాసికను అధరాలతో అందుకున్నాడు కమల్. ఆమెకు అతడికి కొద్దిసేపు మాట్లాడే అవకాశమే కలగలేదు. ఎందుకని? చిరుకోపం కళ్లలోకి తెచ్చుకుంటూ అంది. ఐ డోంట్ లైక్ మై కిడ్ టు బి ఏ బాస్టర్డ్. ఆమె చెవిలో సన్నగా అన్నాడు. పరిహాసమా, ఎత్తిపొడుపా? తమ పాత సంభాషణ గుర్తుకొచ్చి అంది కల్పన. కాదు, సత్యం, తాపీగా అన్నాడు. కాదు, నాకు తెలుసు. నీ బిడ్డకు ఒక హంతకురాలు తల్లి కావడం నీకిష్టం లేదు. తల మోకాళ్లలో దూర్చింది. కల్పన, కొంచెం కోపంగా అన్నాడు కమల్. నువ్వు హంతకురాలవైనా నా వలన అయ్యావు. దానికి ప్రత్యక్ష కారణం నేనే. దానికి బాధ్యత నేనే. నా బాధ్యతను చట్టం అంగీకరించకపోవచ్చు, కానీ ధర్మం మెచ్చుకుంటుంది. నిన్ను ఈ రకంగా దూరం చేసుకుంటే చట్టం నుంచి బయటపడ్డా ధర్మాన్ని తప్పినవాడినవుతాను. మనసును మోసగించుకున్నవాడినవుతాను. మనసును మోసగించుకోవడం కంటే మరణం మేలు. మనం బ్రతికినా చచ్చినా కలిసే సాగుదాం. ఆమెను దగ్గరకు తీసుకునన్నాడు కమల్. అతడి గుండెలపై తృప్తిగా కళ్ళు మూసుకుంది కల్పన. ఆమె ఆలోచనలు వేరే విధంగా సాగుతున్నాయి. కల్పన నిర్ణయం అంటూ తీసుకుంటే ఒక్కసారి తీసుకుంటుంది. తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసేసుకుంది. అది కమల్ క్షేమం సుఖం కోరి అతన్నుండి శాశ్వతంగా దూరం కావడం.
అతడిచే దోచుకోబడ్డ వ్యక్తిగా అతడి నుంచి తప్పించుకోవాలని ఆమె మనసు తనువు కోరుతోంది. ఒక మంచి, మరువలేని, మరపురాని శాశ్వత ఘడియను మనసులో ముద్రించుకోవాలని ఆమె తపన. అంతేకాకుండా తాను తీర్చని అతడి ఒకే ఒక్క కోరికను తీర్చి అతడి నుండి దూరంగా వెళ్ళిపోదాం అనేది ఆమె అభిలాష. తను హంతకురాలైనా తన చేయి విడనాడని అతని ప్రేమకై హృదయానికి ఎడారిలో అమృతం కురిసినట్లుగా ఆమె మనసు పులకరించిపోయింది. మనస వాచ తననే కోరుకునే పురుషుడు లభించడం కన్నా ఆడబ్రతుక్కి కావలసిందేముంటుంది? ఆ పురుషుని శ్రేయస్సు కోసం తననే అర్పణ చేసుకోవడం కన్నా ఆ స్త్రీ చేయగల గొప్ప కార్యం మరేదుంటుంది? ఇంతకన్నా జీవన సాహిత్య రసాస్వాదన మరేది? ఆమె అంతఃకరణ ఒక నిర్ణయాన్ని తీసుకున్నా ఆమె తనువు, మనసు దానిని వ్యతిరేకిస్తున్నాయి. తను హంతకురాలైనా తన చేయి విడనాడని అతని ప్రేమైక హృదయానికి ఎడారిలో అమృతం కురిసినట్లుగా ఆమె మనసు పులకరించిపోతోంది. మనస వాచ తననే కోరుకునే పురుషుడు లభించడం కన్నా ఆడబ్రతుక్కి కావలసిందేముంటుంది? ఆ పురుషుని శ్రేయస్సు కోసం తననే అర్పణ చేసుకోవడం కన్నా ఆ స్త్రీ చేయగల గొప్ప కార్యం మరేదుంటుంది? ఇంతకన్నా జీవన సాహిత్య రసాస్వాదన మరేది? ఆమె అంతఃకరణ ఒక నిర్ణయాన్ని తీసుకున్నా ఆమె తనువు, మనసు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అతడిని విడిచి క్షణమైనా ఎలా ఉండగలమని బెదిరిస్తున్నాయి. వేటికి సమాధానాలు లభించడం లేదు. కాకుంటే ఎలా సమాధానపరచాలో అర్థం కావడం లేదు. ఆరమోడుపు కన్నులతో అతడి గుండెలపై తల మోపింది. దూరంగా ఏదో చప్పుడు వినిపించింది. తల తిప్పి చూసి ఉలిక్కిపడింది. పార్కు దగ్గర్నుండి 4 వ్యక్తులు తమకేసి వస్తున్నారు. గబాల్న కమల్కి చూపించింది వారిని. వారిలో చింపిరి జుట్టు, గళ్ల చొక్కాని వెంటనే దూరం నుండి కూడా గుర్తుపట్టగలిగింది కల్పన. 3 వ్యక్తులు బలంగా, దృఢంగా ఉన్నారు. చేతిలో చిన్న ఇనుపరాడ్లున్నాయి. చింపురు జుట్టు వ్యక్తిని గుర్తించగానే వారు ఎందుకోసం వస్తున్నారో ఆమెకు అర్థమైంది. వారొచ్చేది తన కోసమేనని. అందుకోసం కమల్ అడ్డు తొలగించుకోవడానికి వెనుకాడరని తేల్చుకుంది క్షణాల్లో. కమల్, దయచేసి వెంటనే వెళ్ళిపో, లేకుంటే వారు నిన్ను చంపేస్తారు. వారొచ్చేది నా కోసం. నువ్వు వెళ్ళిపోతే నిన్నేమి అనరు. ప్లీజ్ కమల్, వెళ్ళిపో, కమల్తో అంది కల్పన. కమల్ చిరునవ్వు నవ్వాడు. చావైనా బ్రతుకైనా కలిసే కల్పన. ఆమెను ముద్దాడి లేచి నుంచున్నాడు కమల్. కమల్కి తెలుసు, నిరాయుధునిగా వారిని ఎదుర్కోవడం అసాధ్యమని. అయినా అలానే ధైర్యంగా నుంచున్నాడు. ఈసారి మళ్లీ పొరపాటు చేయడు. కల్పనని ఒంటరిగా విడువడు. తన మరణం తర్వాతగాని ఎవరైనా కల్పనని సమీపించలేరు. తనలో తానే అనుకున్నాడు. క్షణాల్లో పక్కనున్న రాళ్లనందుకున్నాడు. బీతాహరిన్లా చూస్తూ ఉండిపోయింది కల్పన. ప్లీజ్ కమల్, నువ్వు వెళ్ళిపో, చివరిసారిగా అర్థించింది కల్పన. కాని కమల్ నిశ్చయం మారలేదు. వాళ్ళని ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యం కమల్, రా పారిపోదాం. అతడి చేయి పట్టుకుని పక్కకు దారి తీసింది కల్పన. కమల్ అనుసరించాడు తప్పక. అది గమనించిన వారు వీళ్లకి వెనకే పరిగెత్తడం ప్రారంభించారు. చేతిలో చేయించుకుని పరిగెడుతున్నారు కల్పన, కమల్. కల్పన చీర పరిగెత్తడానికి అడ్డం పడుతోంది. 1-2 సార్లు కింద పడింది కూడా. అయినా లేచి పరిగెడుతోంది. హెల్ప్, హెల్ప్, గొంతు చించుకుని అరుస్తూనే పరిగెడుతున్నారు వారు. దడదడమని శబ్దం చేస్తూ ఒక ఎలక్ట్రిక్ ట్రైను పెన్నా బ్రిడ్జి మీదకొచ్చింది. ఆ ట్రైను శబ్దం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తోంది. అది గూడ్సు ట్రైను. అందుచేత వీరిని గమనించేవారెవరూ లేరు. ఎదురుగా పెన్నా నది పాయ. వారు పరుగు ఆపలేదు. ఇద్దరూ చేయి చేయి పట్టుకుని ఎగిరి దూకారు. కలిసుంటే చావునైనా చిరునవ్వుతో ఎదిరించగలరు వారు. అంతలోనే వెనకగా వచ్చిన ఆ రౌడీలు ఎగిరి ఏటిలో దూకారు. ఒకడు వెంటనే కల్పన చేయి పట్టుకున్నాడు. రెండో వ్యక్తి ఇనుపరాడుతో కమల్ తలపై కొట్టాడు. పట్మని శబ్దం చేసింది తల. క్షణాల్లో కల్పనతో ఒడ్డుకు చేరారు వారు. నెమ్మదిగా సాగే ఏటిలో స్పృహ తప్పి సాగుతున్నాడు కమల్. చింపిరి జుట్టు, గళ్ల చొక్కా వేసుకుని బక్కగా ఉన్న వ్యక్తి పేరు జోసఫ్. అతడి వృత్తి అమ్మాయిలను వలవేసి పట్టుకోవడం. అతడెప్పుడూ బస్టాండు, రైల్వే స్టేషన్ దగ్గరే తిరుగుతుంటాడు. ఒంటరిగా కనిపించిన ఏ అమ్మాయినైనా ముందు చాలాసేపు గమనిస్తాడు. తర్వాత అప్రోచ్ అవుతాడు. వ్యభిచారానికి అంగీకరించే స్త్రీలైతే వారి వద్ద నుండి పర్సంటేజీ తీసుకుని వీటిలోకి అప్పగిస్తాడు. కొత్తవారిని సాధ్యమైనంత సౌమ్యంగా వృత్తిలోకి దిగడానికి అంగీకరింపజేస్తాడు. అలా కాక ఏ అండాలేని ఆడది అని పసిగట్టాడో వేటకుక్క కుందేళ్లు చూసినట్లే.
నయానో భయానో వంచించి ఆమెను వ్యభిచార గృహానికి అమ్మేస్తాడు. అతడికి అమ్మాయిలను భయపెట్టడానికి, బెదిరించడానికి, పోలీస్ స్టేషన్లో పనులు చేసి పెట్టడానికి అండ అవసరం. అందుకని దాదాని ఆశ్రయించాడు జోసెఫ్. దాదా నిజమైన రౌడీ. మామూలుగా పిక్ పాకెటర్లని, డాఫర్లని కూడా రౌడీలంటుంటారు. కానీ వీరికి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించాల్సిన అవసరం వారిని ఆ వృత్తికి ప్రేరేపిస్తాయి. కానీ రౌడీలలా కాదు. వారికి కుటుంబం, పిల్లలు ఉంటారు. కానీ వీరికి బాధ్యతలు పట్టవు. ఆర్థికంగా కుటుంబాన్ని ఏమాత్రం ఆదుకోరు. వారి పోషణ వారే చూసుకోవలసిందే. వీరికి పనంటూ ఏమీ ఉండదు. నలుగురైదుగురు కలిసి ఒక గ్యాంగుగా ఏర్పడతారు. కొట్లాట్లకు కిరాయికి పోవడం వీరి వృత్తి. వీరికి ఉచ్చ నీచాలు, మనసు, మమత ఏమాత్రం ఉండవు. అవతల వారిని అదిలించో, బెదిరించో, దున్నపోతులా మెక్కడం, పొట్ట పగిలేలా తాగడం, దొరికిన అమ్మాయిని అనుభవించడం వీరి పని. దాదా అలాంటి వ్యక్తే. దాదాకు మరో 2 మిత్రులున్నారు. వారి పని ఇదే. వీరికి రాజకీయ నాయకుల అండుంది. దానివల్ల జోసెఫ్కి చాలా ఉపయోగం ఉంది. వాటిలో ముఖ్యమైంది, అతడు జోసెఫ్కి చేసే పనులకు డబ్బులు అడగడు. పైగా జోసెఫ్కే ఇంత సారా పోయిస్తాడు. ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూడడం జోసెఫ్ పని. ఆ అమ్మాయిని బలవంతంగా, దౌర్జన్యంతో ఎత్తుకురావడం దాదా అతని మిత్రుల పని. అప్పుడే ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని అనుభవిస్తారు. దాదాపు అప్పటికే స్పృహ తప్పుండే అమ్మాయిని జోసెఫ్ పరం చేసి వెళ్ళిపోతారు వారు. ఆ అమ్మాయిని అమ్ముకునే బాధ్యత జోసెఫ్దే. వారికి అనుభవం కావాలి, జోసెఫ్కి డబ్బు కావాలి. ఇది వారి సింబయాసిస్. ఇంతకీ వాడు వెళ్ళిపోయినట్లేనా? నదిలోకి చూస్తూ అన్నాడు దాదా. జోసెఫ్ కూడా పరీక్షగా చూశాడు. నది వాలుకు శవంలా కొట్టుకుపోతున్న దేహం కనిపించింది. ఆ, పెద్దగానే అన్నాడు జోసెఫ్. 2 రౌడీల చేతుల్లో కల్పన గింజుకుంటోంది. భలే పెట్టని చూసావురా జోసెఫ్. నీ లైఫ్లో ఇంత మంచి ఫిగర్ని చూపించలేదనుకో. కల్పన ఒంటిపై చేతితో నిమురుతూ అన్నాడు దాదా. థూ, ముఖాన్ని ఉమ్మేసింది కల్పన గింజుకుంటూనే. దగ్గరగా వచ్చి 2 చేతులతో ఆమె జుట్టు పట్టుకుని ముఖాన్ని దగ్గరగా ఉంచాడు దాదా. అరుస్తోంది కల్పన. ఒక చేత్తో ఆమె నోరు మూశాడు. కసిదీర బుగ్గను కొరికాడు. చివ్వున రక్తం చిమ్మింది. పెడరెక్కలు విరిచిపట్టుకుని ఆమె పొమిట కొంగు ఆమె నోట్లోనే దోపి పైకి లేపాడు ఒక రౌడీ. రెండోవాడు గింజుకుంటున్న ఆమె కాళ్లను దగ్గరగాదిమి భుజానికెత్తుకున్నాడు. అరవాలన్నా, కదలాలన్నా సాధ్యం కావడం లేదు కల్పనకి. ఆ బ్రిడ్జి కిందకే తీసుకువెళ్ళండి. 1 గంటలో పొగరు దిగుతుందిలే. జేబులోంచి విస్కీ సీసా తీసి గటగటా తాగుతూ అన్నాడు దాదా. ఒరేయ్ జోసెఫ్, నువ్వెళ్ళి రిక్షా తెచ్చుకో. నీ పంట పండిందిలే. దీన్నమ్మితే కనీసం 1000 రూపాయలైనా వస్తాయి అంటూ బ్రిడ్జి కిందకు దారి తీశాడు.